నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సన్నిధానం నుంచి రేపు శబరిమలకు మహాపాదయాత్ర ప్రారంభించినట్లు వెల్లడించిన రాచ విద్యాసాగర్ గురుస్వామి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన కమిటీ సభ్యులు. తంగలపల్లి మండలంలో ఐకేపీ మహిళా ఇందిరా కాంతి పథకం ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నాయకులు. రేపు కరీంనగర్లో నిర్వహించే హలో శ్రీనివాస చెలో కరీంనగర్ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చిన శ్రీనివాస సంఘం నాయకులు. మండేపల్లి మానేరు వాగు నుంచి ఇసుక అనుమతి నిలిపివేయాలని ఆందోళన చేపట్టిన గ్రామస్తులు. లోక కళ్యాణార్థం చేపట్టే మహాపాదయాత్రకు భక్తులు తమకు తోచిన రీతిలో ధన వస్తు రూపేణ అయ్యప్ప మాలధారులకు సహాయ సహకారాలు అందించాలని రాచ విద్యాసాగర్ గురుస్వామి పిలుపునిచ్చారు. ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల మెట్పల్లి ప్రాంతాల నుంచి శబరిమలకు మహాపాదయాత్ర చేసే స్వాములు రేపు సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి ప్రారంభమవుతారని తెలిపారు. కార్తీక మాసం హరిహరులకు అత్యంత ప్రీతిప్రదమైందని ఈ మాసంలో అయ్యప్ప దీక్ష వేసుకుంటే మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం బాగుంటుందని రాచ విద్యాసాగర్ గురుస్వామి పేర్కొన్నారు. అత్యంత కఠిన నియమాలతో కూడుకున్న దీక్ష కాబట్టి మాల వేసే భక్తులు నియమనిష్టలతో ఉంటారన్నారు. కుటుంబ సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్వామి సంకల్పంతో మహాపాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని వస్తారని ఆకాంక్షించారు. ఆయన వెంట మధు గురుస్వామి తదితరులు ఉన్నారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. లోక్ కళ్యాణార్థమై మెట్పల్లి సిరిసిల్ల నుండి బయలుదేరి స్వాములు కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష వహించడం ఒక ఎత్తు, ఇదే కార్తీక మాసంలో దీక్ష వహించి మహాపాదయాత్ర చేయడం కూడా మరొక ఎత్తు. గత 2 పర్యాయాలు విజయవంతంగా యాత్ర పూర్తి చేశారు. ఈసారి 3వసారి. ఈసారి కూడా స్వాములు లోక్ కళ్యాణం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి భక్తులు ఈ కార్యక్రమంకు అంటే రేపు ఉదయం 26/10/2025 ఆదివారం రోజున హరిహరపుత్ర దేవస్థానం నుండి ఇటు యాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి స్వాములందరినీ సాగనంపాలని కోరుతున్న భక్తులందరూ వచ్చి, అంతేకాకుండా ఈ అంటే ధన వస్తు రూపేణ ఎలాంటి వాళ్ళకు తోచినంతగా సహాయం చేయగలరు కూడా కోరుతున్నాను. ఈ కార్తీక మాసం అనేది పరమ పవిత్రము. కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్ష వహించడం వల్ల వారికి సకల శుభాలు ఆరోగ్యాలు కూడా కలుగుతాయి కాబట్టి కార్తీకం మార్గశిరం 2 కూడా ముఖ్యమైన నెలలే. ఈ పీరియడ్లో దీక్ష వహించిన స్వాములు 41 రోజులు దీక్ష చేసి ఇరుముడు కట్టుకొని బయలుదేరుతారు. కాకపోతే మన స్వాములు ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరి అక్కడికి వెళ్ళినాక 41 రోజుల తర్వాతనే వారికి ఇరుముడి దహనం కూడా జరగడం జరుగుతుంది. స్వాములు ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వాములను సాగనంపాలని కోరుతారు. పాదయాత్ర చేస్తున్న స్వాములు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. వారికి స్వామివారి కృప ఉంటుంది. స్వామియే తొలకపోతాడు. బయలుదేరడం మన వంతు, చేర్చుకోవడం ఆయన వంతు. ఆ ఒక్క ధీమాతోని అడిగేయండి, తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకొని దిగ్విజయంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్
గరిమా అగ్రవాల్ ఆదేశించారు. ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె క్షేత్రస్థాయిలో సందర్శించి కేంద్రంలో రైతుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 17% తేమ రాగానే ఆలస్యం చేయకుండా కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను తప్పకుండా సందర్శించి రైతులకు వచ్చే సందేహాలను నివృత్తి చేస్తూ అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. కేంద్రంలోని రిజిస్టర్లను పరిశీలించి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీలో తప్పులు దొరలకుండా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహిస్తే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని పేర్కొన్నారు. గ్రేడ్ ఏ రకానికి 2389, కామన్ రకానికి 2369 ధర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. సన్న రకం ధాన్యం క్వింటాల్కు అదనంగా బోనస్ 500 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఆర్డీఓలు, తహసీల్దారు తప్పనిసరిగా తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచించారు. సందర్శనలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాష్, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా, మెప్మా ఏఓ మీర్జా ఫసాహద్ అలీబేగ్ తదితరులు పాల్గొన్నారు. సివిల్ ప్రొటెక్షన్, లీగల్ సర్వీసెస్ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులకు ఏదైనా అన్యాయం జరిగితే తమ కమిటీ స్వచ్ఛందంగా సహకారం అందిస్తూ న్యాయం జరిగేలా చూస్తుందని సభ్యులు తెలిపారు. తమ కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటారని, ఎవరికైనా ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో న్యాయం జరగకపోతే తప్పకుండా తమ సంస్థ సభ్యులను సంప్రదించవచ్చని సూచించారు. ఈ సమావేశంలో నేషనల్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం, లాల్ మహమ్మద్, అనుముల శ్రీకాంత్ రెడ్డి, పెద్దమల్ల శ్రవణ్ కుమార్, ఉడుగుల సురేందర్, పెంచర్ల సందీప్, సుద్దమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ సిరిసిల్ల జిల్లాలో అపాయింట్మెంట్ లెటర్, ఐడి కార్డు సభ్యులకు ఇవ్వడం జరిగింది. మా ఒక సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ కోఆర్డినేషన్తో, వాళ్ళ హెల్ప్తో, వాళ్ళ సహకారంతో మేము మా ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాం. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ మన సిరిసిల్లలో పూర్తి కమిటీ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఏమైనా అవసరం ఉంటే, మీకు ఏమైనా వర్క్ కావాలంటే మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లాల్ మహమ్మద్ గారికి అప్రోచ్ కావండి. అలాగే డిస్ట్రిక్ట్ చైర్మన్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి అప్రోచ్ కావండి. తర్వాత మాకు కమిటీ సభ్యులందరికీ అప్రోచ్ కావండి. ఏ వర్క్ ఉన్నా, ఎలాంటి కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించిన కావచ్చు, ఏ వర్క్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎక్కడైతే మీకు న్యాయం జరుగుతలేదు అక్కడ మా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ న్యాయం కోసం మీకు జస్టిస్ వచ్చే వరకు మా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ మీకు అందుబాటులో ఉంటుంది. తంగలపల్లి మండలంలోని కర్స్బెకట్కూర్, గండిలచ్చపేట, ఓకులాపూర్ గ్రామాల్లో ఐకేపీ మహిళా ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఈ రోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరల నరసింగం గౌడ్ ప్రారంభించారు. ఐకేపీ కేంద్రాలలో రైతులు వడ్లను అమ్మకాలు చేయాలని చెప్తూ రైతులు దళారుల ఉచ్చులో పడి ఆగం కావద్దని తెలపడం నర్సింగం గౌడ్ పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మహిళా సంఘంపై నమ్మకం ఉంచి కొనుగోళ్లను అప్పగించడం సంతోషంగా ఉందని మహిళా సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్, లింగాల భూపతి, డైరెక్టర్ పొన్నాల పరశురాం, వాక్స్ డైరెక్టర్ దేవేందర్, పొన్నం లక్ష్మణ్, మాజీ వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య, రాజేశ్వరరావు, పదిగే శ్రీను, కొత్త రవి, రమేష్, సాయి, ఐకేపీ సిబ్బంది, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఓగులాపూర్ గ్రామంలో ఇందిరాక్రాంతి పథకంలో భాగంగా ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగాల భూపతన్న, మన రాజేశ్వరరావు, లచ్చన్న, గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్ అన్న, కొత్త రవి, కాంగ్రెస్ నాయకులు, గ్రామ రైతులు, మహిళలకు, మహిళా సోదరులకు, ఐకేపీ సెంటర్ నిర్మించే వారికి అందరి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా
సింగిల్ ఉన్న డైరెక్టర్ మన అన్న పరిచన గారికి పరిచన గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలను ధనవంతులుగా చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఇప్పుడు ప్యాక్స్కి ఉన్నటువంటి జెండాలను ఐకేపీకి అప్పచెప్పి మరి ఎలాంటి దళాల చేతులకు పోకుండా మరి ఐకేపీ జెండాలకు ఇచ్చినట్లయితే మహిళా సోదరులకు వారు కూడా గ్రూపుల ద్వారా వచ్చిన కమిషన్ అన్ని గ్రూపులకు చెందాయి కాబట్టి మరి దయచేసి దళాల చేతులకు ఇవ్వకుండా ఐకేపీకి అప్పచెప్పి కొనుగోలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే లాస్ట్ ఇయర్ చేసినందుకు బాగా చేసిరని చెప్పి మళ్ళీ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు అందరికీ, అలాగే మన గవర్నమెంట్కి కానీ మన పెద్దలకి మాకు సపోర్ట్గా ఇచ్చిన వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హలో శ్రీనివాస చెలో కరీంనగర్ కార్యక్రమం ద్వారా రేపు కరీంనగర్లో శ్రీనివాసుల పేరుతో ఉన్న వారి సమావేశం నిర్వహించబడుతుందని సిరిసిల్ల శ్రీనివాసుల సంఘం నాయకులు తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. పేగుబంధం కాదు పేరుబంధం అనే నినాదంతో శ్రీనివాసుల సంఘం పేరుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసుల సంఘం నాయకులు తెలిపారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రక్తదానం చేయాలనే సంకల్పంతో రికార్డు స్థాయిలో శ్రీనివాస్ పేరు గల వ్యక్తులు సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల శ్రీనివాస్ పేరున్న వ్యక్తులు సమావేశానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సొక్కి శ్రీనివాస్, కామరపు శ్రీనివాస్, మోర శ్రీనివాస్, నాకుల శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, బొద్దుల శ్రీనివాస్, మాదాసు శ్రీనివాస్, కుసుమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హలో శ్రీనివాస చలో కరీంనగర్ రేపు 26వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 8 గంటలకు సిరిసిల్ల నుంచి ఒక వెహికల్ బయలుదేరుతుంది. దాంట్లో ఓన్లీ శ్రీనివాసులు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పేరు బంధం పేరుబంధంతో శ్రీనివాసుల ఆత్మీయ సంఘం ద్వితీయ వార్షికోత్సవం కరీంనగర్లో జరుగుతుంది. దానికి ఉట్కూరు శ్రీనివాసరెడ్డి వ్యవస్థాపకుడు ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దానికి సిరిసిల్ల నుంచి దాదాపుగా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి ఈరోజు ఈ పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క శ్రీనివాసుడు ఈ 26వ తారీఖు రేపు ఉదయం 8 గంటలకు శ్రీనివాసుల ద్వితీయ వార్షికోత్సవ సమావేశానికి ఇచ్చేసి సిరిసిల్ల శ్రీనివాస ద్వితీయ వార్షికోత్సవ సమావేశాన్ని జయప్రదం చేయాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం. శ్రీనివాస మిత్రులు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. సనాతన ధర్మ పరిరక్షణ, సామాజిక సేవ, మానవ సేవయే శ్రీనివాసుని సేవగా, మాధవ సేవగా భావిస్తూ అవతరించినటువంటి తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ గత 2 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఆలోచనలో పుట్టి మరొక వ్యక్తి ఆలోచనతోటి ఒక అంకురార్పణ దిశగా బయలుదేరినటువంటి సంస్థ తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి. దీనికి దైవజ్ఞ శ్రీనివాస్ గారు మరి ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రేపు శ్రీనివాసులందరితోటి శ్రీనివాస నామధేయం కలిగినటువంటి మిత్రులందరికీ కూడా మేము విన్నపం చేయనిది ఏంటంటే, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి శ్రీనివాస పేరు గల మిత్రులందరూ కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ సవినయంగా తెలియజేయనిది ఏంటంటే, శ్రీనివాస మిత్రులందరూ కూడా రేపు కరీంనగర్లో జరిగేటువంటి ద్వితీయ వార్షికోత్సవ శ్రీనివాస మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి మీరందరూ తరలి రావాలని మీడియా ద్వారా మీకు విన్నవిస్తున్నాం. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి PVR ఫంక్షన్ ప్లాజాలో జరిగేటువంటి ద్వితీయ వార్షికోత్సవ శ్రీనివాస మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్క శ్రీనివాస మిత్రుడు హాజరై రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మిత్రుల ద్వారా మీకు విన్నవిస్తున్నాం. అయితే దానికంటే ముందు హలో శ్రీనివాస చెలో కరీంనగర్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ నేడు సోషల్ మీడియాలో ఒక వైరల్ అనేటువంటిది జరుగుతూ ఉంది. దాదాపుగా మన ఉమ్మడి రాష్ట్రంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ అనేటువంటిది స్థాపించబడి తలసేమియా వ్యాధితోటి బాధపడుతున్నటువంటి బాధితులకు నేటి వరకు దాదాపుగా ఒక 16,000 మంది తలసేమియా బాధితులకి సుమారుగా 1000 మంది శ్రీనివాసులు పేరు కలిగినటువంటి శ్రీనివాస మిత్రులు
ప్రతి 21 రోజులకి తలసేమియా రోగ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి రక్తదాతాన్ని అందిస్తున్నటువంటి సేవా సంస్థ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరీక్షలకు హాజరయ్యేటువంటి సమయంలో వారికి విద్య ద్వారా సేవను అందించాలనేటువంటి ఆలోచనతో 36,000 మంది విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క విద్యార్థికి 2 పెన్నుల చొప్పున అందించి వారి ఉత్తీర్ణులైనటువంటి అత్యధిక మెరిట్ సాధించినటువంటి విద్యార్థులకు ఒక 250 మంది విద్యార్థులకి తెలంగాణ శ్రీనివాస సేవా సమితి ఏదైతే ఉందో దీని ద్వారా వారికి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా విదేశీ సంస్కృతి మనకొద్దు, స్వదేశీ సంస్కృతే మనకు ముద్దు, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అన్నట్లు మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి, మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకుంటూ మన సంస్కృతి వెంట మనం నడవాలనేటువంటి సూచనలో భాగంగా ఏ శ్రీనివాస మిత్రుడు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని కేక్ అనేటువంటి విదేశీ సంస్కృతిని బహిష్కరించాలి. ప్రతి శ్రీనివాస మిత్రుడు ఏదైతే తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఒక నేతన్న నేర్చినటువంటి ఒక రుమాలు కానీ లేకపోతే ఒక శాలువాను, అదేవిధంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి భాగంగా భగవద్గీతను, అదేవిధంగా సహజంగా ఉత్పత్తి అయ్యేటువంటి పుచ్చకాయను వారి యొక్క జన్మదినం రోజున శ్రీనివాస మిత్రుడికి అందజేయాలనేటువంటి. తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామం నుంచి ఇసుకను తీయడానికి రెవెన్యూ అధికారులు అనుమతులు నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఆపి నిరసన వ్యక్తం చేశారు. మానేరువాగు నుంచి రెవెన్యూ అధికారులు ఇసుక అనుమతి ఇవ్వడం మూలంగా గ్రామంలో వేగంగా ట్రాక్టర్లు వెళ్లడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని గ్రామస్తులు వెల్లడించారు. గృహ నివాసాల సముదాయాల నుంచి ట్రాక్టర్లు వెళ్లడం వల్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయని, సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఇసుక అనుమతిని తమ గ్రామం నుంచి నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మా గ్రామంలో ఇప్పుడు ఇసుక వేబులు ఇచ్చారు. దాదాపు 2-3 రోజులు నడుస్తున్నది. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది ట్రాక్టర్ వల్ల. నిన్న ఒక 2 సంఘటనలు జరిగింది. ఒక వైరు తెంపి ఆ వైరు అలాగే ఉన్నది. అది ఆ వైరు గిట్ట ముట్టుకుంటే పక్క మంది స్కూల్ ఉన్నది. ఆ స్కూల్ పక్క మంది చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఆ వైరు ముట్టుకుంటే ఎంతో ప్రమాదం జరిగేది. కానీ ఇది జాగ్రత్త వల్ల దేవుని వల్ల ఏం జరగలే. అలాగే కమాన్ కూడా గుద్దిపోయినారు. దయచేసి మేము మండల ఆఫీసర్ ఒక్కటే విన్నవిస్తున్నాం, మా ఊరు నుంచి వేబిల్ వద్దు, దయచేసి మీరు ఎక్కడికన్నా ఇచ్చుకోరు, మాకు అభ్యంతరం లేదు. మా మండపల్లి గ్రామం నుంచి, ఎందుకంటే చిన్న తవ్వ ఉన్నది, స్కూలు ఉన్నది, చాలా వ్యవసాయదారులు బర్రెలు కొట్టుకుపోతారు. దయచేసి దీని ఆఫీసర్లు కలిసి, అలాగే ట్రాక్టర్ అధ్యక్షులు విన్నప్పుడు దయచేసి వారు ఇచ్చిన మీరు ఇక్కడ వేబుల్ తీసుకోకూడదు. దయచేసి ట్రాక్టర్ అధ్యక్షులకు చెప్తున్నాం. దయచేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సన్నిధానం నుంచి రేపు శబరిమలకు మహాపాదయాత్ర ప్రారంభించినట్లు వెల్లడించిన రాజ విద్యాసాగర్ గురుస్వామి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన కమిటీ సభ్యులు. తంగలపల్లి మండలంలో ఐకేపీ మహిళా ఇందిరా క్రాంతి పథకం ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నాయకులు. రేపు కరీంనగర్లో నిర్వహించే హలో శ్రీనివాస చెలో కరీంనగర్ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చిన శ్రీనివాస సంఘం నాయకులు. మండేపల్లి మానేరువాగు నుంచి ఇసుక అనుమతి నిలిపివేయాలని ఆందోళన చేపట్టిన గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.